వచ్చింది కానీ టైం కుదరలా. డేట్స్ ఇష్యూ వల్ల. ఛాన్స్ వచ్చిందా? యాహ్! ఏ సినిమాకి వచ్చింది? అదేండి ఇప్పుడు జరుగుతుంది ప్రశాంత్ నీల్ గారు. అవునా? బట్ డేట్స్ ఇష్యూ. అప్పుడు దుల్కర్ చేస్తున్నాను. దుల్కర్ చేయడం వల్ల మనకి డేట్లు సెట్ అవ్వలే. ఓకే. యాక్చువల్గా నిన్న కూడా దండోరా సినిమా గురించి ఆయన ట్వీట్ వేశారు. నిన్న అసలు వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, వాళ్ళు ఎవరు అడగలేదు. ఆయన తెలీదు. సినిమా ఆయన ట్వీట్ వేసేసారు. చూసేసారండి. వాళ్ళందరూ షాక్, టీం అంతా. మొత్తం బెన్నీ అన్న, అవును. రవికృష్ణ సో మీరు చెప్పినట్టు ఆయన అన్ని సినిమాలు అన్నీ చూస్తున్నారు. చూస్తారండి ఆయన. నేను అదే అంటున్నాను కదా. ఎందుకంటే అక్కడ ఇప్పుడు అంకిత్ ఉన్నాడు. అంకిత్ సినిమాలు చూశారు. తర్వాత నా సినిమాలు చూశారు. అంటే ఇంకా మనకి తెలియని మన సినిమాలు చూసారంటే తెలిసిన వాళ్ళే ఆబ్వియస్లీ చూస్తారు కదండి. అది చాలా హ్యాపీగా అనిపించింది ఆ మూమెంట్. తర్వాత అప్పటికి పుష్పరాజ్ రవీంద్ర గారి ద్వారా మనకి లక్కీగా ఆయన కలిసాము. బన్నీ గారు ఏం మాట్లాడారు? బన్నీ గారు కూడా సేమ్ అండి. అంటే మీకు బాగుంటాయి సినిమాలు, బాగా చేస్తున్నావు, డాడీ చెప్తుంటాడు మంచి ఆర్టిస్ట్ మనోడు, మంచి ఫైల్లోకి వస్తాడని. బేసిక్గా మాట్లాడుకుంటారు కదండి. ఒక ఆర్టిస్ట్ పైకి వస్తున్నాడు అన్నప్పుడు ఖచ్చితంగా నలుగురు మాట్లాడుకుంటారు. అలాగా అన్ని చాలా బాగా మాట్లాడారండి అంతా కూడా. అండ్ కసిరెడ్డి నాగ చైతన్య గారిని కలిసి, నాగ చైతన్య గారిని, సాయి పల్లవి గారిని, అది కూడా బ్యూటిఫుల్ మూమెంట్. ఓకే. అంటే అది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేమండి. ఆ మూమెంట్స్ ఏంటంటే అవి మాట్లాడుకునేటప్పుడు ఒక తెలియని బ్రైట్నెస్ వస్తుందండి ఫేస్లో. అలాంటి మూమెంట్స్ అవి. కరెక్టే. చాలా మంది ఏంటంటే బాగా అభిమానించే వాళ్ళు ఎదురుబడి మాట్లాడుతున్నప్పుడు మాటలు కూడా వినలేము మనం. ఒక ట్రాన్స్లో ఉంటాం, మనం చూస్తుంది వింటుంది అంటే. కరెక్ట్, కరెక్ట్. ఇదిలో ఉండిపోతామండి.